ఇప్పుడు మనం సిన్స్, ఫర్ అండ్ అంటిల్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎలాంటి అర్థం ఇస్తుందో చూద్దాం, నేర్చుకుందాం. అర్థమైందంటే ఏంటి? ఇప్పుడు మనం సిన్స్, ఫర్ కదా, సిన్స్, ఫర్ అండ్ అదేవిధంగా అంటిల్. ఇక్కడ అంటిల్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీరు అంటిల్ విన్నారంటే మీరు ఎన్ని వాక్యాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీరే. చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో, ఎందుకంటే ఇంతకుముందు చేసిండేవన్నీ కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ. చూడండి, ఇప్పుడు మనం సిన్స్, ఫర్ అదేవిధంగా అంటిల్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా, దానికి ఎలాంటి అర్థం ఇస్తుందో చూద్దాం అనమాట. ఓకేనా, చూద్దాం, నేర్చుకుందాం, మాట్లాడదాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఓకేనా ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015 అని ఉందన్నమాట. జాగ్రత్తగా ఉండండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015 అనమాట. అంటే ఏంటి ఇది మనకు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఓకే, ఇది మనకు పాస్ట్, ఇది మనకు ప్రెజెంట్ అనమాట. ఇక మనకు ఫ్యూచర్ లేనిది. చూడండి, ఇక్కడ మనకు హ్యాడ్ వచ్చింది కాబట్టి మనకంతా జరిగిండే దానికే ఇది అనుకుందాం. అంటే ఏంటి, మనకు 2015 ఇది 2015 ఇది ఒక సమ్ ఇయర్స్ వరకు పని చేసినాను ఆల్రెడీ అయిపోయిండే పని. అంటే 2015 నుంచి ఒక 2019 అనుకుందామా, 2019 ఏదో ఒకటి, ఒక 4 years అనుకుందాం. దీనికి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు లేకుంటే 2020 వద్దులేండి, 2020 అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ అవుతుంది కదా, ఇది మనకు 2020. ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. నేను ఈ కంపెనీలో, ఇప్పుడు నాకు ఇక్కడ కంపెనీలో ఉంది, ఇప్పుడు నేను కంపెనీలో ఉన్నాను అనమాట. నేను చెప్తున్నా అనమాట, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. నేను ఈ కంపెనీలో పని చేస్తూ ఉండినాను అనమాట. ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ చేసినానంటే సిన్స్ 2015 అనమాట. ఓకేనా, సిన్స్ కానీ ఫర్ కానీ ఎప్పుడు మొదలు పెడతామంటే ఏదో ఒక మనకు స్టార్టింగ్ చేసినప్పుడే మొదలు పెడతాం అనమాట కదా, అదనమాట. చూడండి, ఇక్కడ మనకు ఐ హ్యాడ్ తీసేసి హ్యావ్ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015 అంటే ఏంటి, మనకు 2015 నుంచి ఇంకా ఇప్పటి వరకు ఇంకా పని చేస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. అది ఓకే. ఇప్పుడు ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015 అంటే నేను ఈ పని ఏదైతే స్టార్ట్ చేయడం అయిపోయింది, పూర్తి చేయడము అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకు సిన్స్ యూజ్ చేసి స్టార్ట్ పాయింట్ ఒక్కటే చెప్తాం, సిన్స్ కానీ ఫర్ కానీ. ఓకే, చూడండి, స్టార్ట్ పాయింట్ ఒక్కటే చెప్తాను. అర్థమైందా? అంతే కదా, మనకు జనరల్గా అంతే అనమాట. మనకు చూడండి, సిన్స్ 2015 అంటే 2015 నుంచి నేను ఇంకా పనిచేస్తూ ఉండినాను అనమాట ఈ కంపెనీలో. ఓకే, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ మనం ఉండేది ఇక్కడ అనమాట. అంటే ఆ కంపెనీలో నేను 2015 నుంచి పనిచేస్తూ ఉండినప్ప అంటాను. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక పలానా వ్యక్తి వచ్చి మీకు అడిగినారనమాట. ఏమడిగినారంటే, ఏ అప్ప నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేసింటివి అని అడిగినాడు అనమాట. అంటే ఏ అప్ప నువ్వు ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసింటివి అని అడిగినాడంటే నువ్వేం చెప్తావంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అనండి. ఎందుకంటే ఆ కంపెనీ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ సిన్స్ 2015 నుంచి అయితే నేను పనిచేసింటిని ఆ కంపెనీలో అని అంటానమాట. ఇక్కడ పలానా ఇయర్స్, లేకుంటే ఎన్ని సంవత్సరాలు చేసినావని డ్యూరేషన్ చెప్పాలనుకున్నావు అనుకో, ఫర్ 4 years అని చెప్పండి. ఎందుకంటే 2019 వరకు పని చేసినారు అనుకుందాం. ఇప్పుడు మనం చూసినట్టయితే 4 years పని చేసినారు మీరు. ఇప్పుడు అదే ప్రశ్న అడిగినారు అనమాట, ఎన్ని సంవత్సరాలు నువ్వు అక్కడ పని చేసింటివి అని అడిగితే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 4 years అంటాం అనమాట. ఇక్కడ మనకు డ్యూరేషన్ తెలుపుతుంది, ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ టైం తెలుపుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేది తెలుపుతుంది దీనికి కదా. అది అనమాట డిఫరెన్స్. అర్థమైందా? ఇక్కడ మనకు జాగ్రత్తగా విన్నారా? మీకు అర్థమైంది కదా, అది అనమాట. ఇప్పుడు ఇవి రెండు నేను డిస్కస్ చేశాను, అయిపోయింది. మరి అంటిల్ చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ పడద్దు మీరు. జాగ్రత్తగా వినండి. చూడండి, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం పని ఎప్పుడు మొదలు పెట్టామో ఉంటుంది అంతే. ఇప్పుడు మనకు సిన్స్ 2015 అని ఎప్పుడు మొదలు పెట్టాము అనేది ఉంటుంది, లేకుంటే ఎన్ని సంవత్సరాలు చేసాము అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే ఆ కంపెనీలో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు 4 years నేనైతే కంపెనీలోనే చేసినాను అనే విధంగా వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటే అది అంతే అనమాట, ఉంటుంది అంతే. ఎప్పుడు ఫినిష్ అయ్యిందో ఉండదన్నమాట. చాలా జాగ్రత్త. ఎప్పుడు ఫినిష్ సిన్స్ 2015 అంటే నేను స్టార్ట్ చేసిందేదే చెప్తున్నాను, కానీ ఫినిష్ చేసిందే చెప్పడం లేదు, చెప్పే రాదు కూడా సిన్స్ యూజ్ చేసామంటే. చూడండి, హ్యావ్ యూజ్ చేసామంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015 అంటే స్టార్టింగ్ ఒకటి చెప్పాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు అని తెలుపుతుంది. అంటే స్టార్టింగ్ ఒకటే తెలుపుతుంది అంతే, కానీ మనకు ఎప్పుడు ఫినిష్ అయ్యిందో అని తెలపదు. అర్థమైందా? ఎప్పుడు ఫినిష్ అయిందో ఉండదన్నమాట. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇవి రెండు.
కదా. నెక్స్ట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ సిన్స్ 2015 అని చెప్పరాదు. ఇదే వాక్యం బదులుగా నేను ఐ వాజ్ వర్కింగ్, నేను పని చేస్తూ ఉంటినప్పా ఇన్ దట్ కంపెనీ సిన్స్ 2015 అంటే 2015 నుంచి నేను ఇంకా పని చేస్తూ ఉంటిని. అప్పుడు గతంలోనే అయిపోయిండే పని కాబట్టి అంతవరకు పని చేస్తాను అంటే ఇలా చెప్తా అంటే కుదరదు. ఫర్ 4 years అని కూడా అంతే, చెప్పరాదు. ఇలా మనకి ఎప్పుడు చెప్పరాదు అనమాట. ఖచ్చితంగా దీన్నే యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి జస్ట్ చిన్న చిన్న వాక్యాలకైతే సరిపోతుంది అంతే అనమాట. అర్థమైందా. టీచర్స్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ సిన్స్ 9 AM. చూడండి ఇప్పుడు పొద్దున మనకైతే 9 AM స్టార్ట్ చేసిందనమాట. ఓకేనా. 12 PM వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిందనమాట. ఈ విధంగా చెప్పనమాట. మనం ఉండేది ఇప్పుడు ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం 1 గంటకు ఉన్నామన్నమాట. ఓకేనా. ఈ వాక్యం మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఇది మనకు ఇలా అయిపోయిన పనికే చెప్తున్నాం. టీచర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ అంటే టీచర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ సిన్స్ 9 AM నుంచి ఇంకా చెప్తానే ఉండిందప్ప అని చెప్తాం అనమాట. మనకు కొంతవరకు చెప్పింటుంది అనమాట. అది ఇంకా చేస్తూ ఇంతవరకు చెప్పింటుంది అనమాట. ఇది మనకు చెప్పిండే టైం ఉండదు, స్టార్టింగ్ ఒక్కటే చెప్తామన్నమాట. లేకుంటే ఒకవేళ డ్యూరేషన్ చెప్పాలనుకున్నారనుకోండి, ఎన్ని గంటలు వస్తుంది ఇక్కడ మనకు 3 గంటలు వస్తుంది కదా. ఇక్కడ 3 గంటలు అన్నప్పుడు మనకు ఈ విధంగా ఫర్ 3 hours అని చెప్పండి. ఫర్ 3 hours టీచర్ అంటే అయిపోయిండే పనే. 3 hours అయిపోయింది, 3 hours అయిపోయినాయి. ఓకేనా. ఈ 3 hours అయిపోయినాయి. ఇదొక గంట 3 గంటలు అయిపోయినాయి అనమాట. చూసినట్టయితే మనకు స్టార్టింగ్ ఓకేనా ఇక్కడ మనకు 3 గంటల అంటే 3 గంటల నుంచి చెప్తుంది అనే విధంగా డ్యూరేషన్ చెప్తున్నాం అంతే. చెప్తూ ఉండేను అని చెప్తామన్నమాట. 1 hour అంటే 1 గంట నుంచి చెప్తూ ఉండే అని వస్తుంది అనమాట. అర్థమైంది. చాలా జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ చూద్దాం. మమ్మీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 5 hours అంటే 5 గంటల నుంచి చేసిందనమాట. అంటే చేస్తూ ఉండేను అంటే 5 గంటలు అయిపోయినాయి ఆల్రెడీ. అర్థమవుతుందా మీకు. 5 గంటలు ఏవైతే ఉన్నాయో 5 గంటలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడో దూరంగా ఉన్నారనమాట, ఇక్కడ ఉన్నారనమాట. లేకుంటే ఈ నిమిషం అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నారనమాట మీరు. ఓకేనా. ఇక్కడ ఉన్నారంటే మనకు ఇక్కడ 5 గంటల నుంచి ఇంకా పని చేస్తూ ఉండాను కదా, కుకింగ్ చేస్తూ ఉండాను కదా 5 గంటల వరకు. ఈ విధంగా మమ్మీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 5 hours లేకుంటే సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ అనమాట. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది వస్తుంది అనమాట. అంతే తేడా. ఐ హ్యావ్ బీన్ కుకింగ్. మమ్మీ హ్యాజ్ వస్తుంది. యాక్చువల్గా మమ్మీ అనేది ఒకటే ఉంది కాబట్టి మమ్మీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్ అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా చేస్తుండేను అని మీనింగ్ వస్తుంది. ఇది అర్థమైంది. తేడా అర్థమైంది అది అనమాట. లేకుంటే మీరు పెట్టుకోండి. మమ్మీ హ్యాడ్ బీన్ కుకింగ్ సిన్స్ 9 AM ఇన్ ది మార్నింగ్ అంటే పొద్దున 9 నుంచి పని చేస్తూ ఉండేను అంటే అయిపోయింది. పని చేసిండేది కూడా అయిపోయింది, అప్పటి నుంచి పని చేస్తుంటాను. ఆ విధంగా వస్తుంది అనమాట. సిన్స్ మండే కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. సిన్స్ అండ్ ఫర్ మనకు పని స్టార్ట్ తెలుపుతుంది అనమాట. అంతే. ఎప్పుడైనా సరే ఏ వాక్యాలైనా రాయండి మీరు, స్టార్ట్ ఒక్కటే తెలుపుతుంది. పాయింట్ ఆఫ్ టైం ఇది సిన్స్ అంటే. ఇది మనకు డ్యూరేషన్ ఆఫ్ టైం లేకుంటే పీరియడ్ ఆఫ్ టైం అంత వ్యవధి అని వస్తుంది అనమాట. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 3 days. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 3 days అంటే ఇప్పుడు చూడండి ఇది మనకు పాస్ట్. ఇప్పుడు 1వ రోజు, ఇది మనకు 2వ రోజు, ఇది మనకు 3వ రోజు అనమాట. అంటే 3 రోజుల పాటు వర్షం కురిసిందనమాట. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అంటే కురుస్తూ ఉండేది అనమాట. ఎప్పుడంటే ఫర్ 3 days 3 రోజుల వరకు 3 రోజులు కురుస్తూ ఉండే అనమాట. నాన్ స్టాప్ కురుస్తూ ఉండేను అని మీనింగ్ వస్తుంది అనమాట. మరి అది ఎప్పుడు చెప్తున్నామంటే ప్రజెంట్ చెప్తున్నాం అనమాట. ఓకేనా. నిన్న మొన్న అప్పుడు 3 రోజులు వరుసగా నిన్నలకు అట్లా 3 రోజులు తీసుకోండి. అప్పుడు అక్కడంతా మనకు చూసినట్టు వానలు పడినాయి కాబట్టి మనకు ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 3 days అంటాం అనమాట. అర్థమైంది. హ్యావ్ పెట్టినప్పుడు మనకి ఏంటి, మనకు 3 రోజుల నుంచి అంటే ఏంటి మనకు ఇప్పటి నుంచి. ఓకేనా. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అనమాట. ఇప్పటి వరకు మనకు ఇంకా కురుస్తానే ఉండింది. 3వ రోజు ఇది అని మీనింగ్ వస్తుంది అనమాట హ్యావ్ పెట్టినప్పుడు. హ్యాజ్ పెట్టాలి కదా. ఇట్ అని వచ్చింది. జాగ్రత్తగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ హ్యాడ్ బీన్ పేయింగ్ ఫర్ 4 weeks. చూడండి హ్యాడ్ బీన్ పేయింగ్ 4 weeks అంటే ఆయన కడుతూ ఉన్నాడు అనమాట. డబ్బులు కడుతూ ఉండేను అనమాట. ఇంకా కడుతూ ఉండేను. ఎన్ని అంటే 4 weeks కడుతూ ఉండేను అనమాట. కంటిన్యూస్గా కడుతూ ఉండినాడు. సిన్స్ ఏ మంత్ అని కూడా చెప్పచ్చు కదా. ఒక మంత్లోనే 4 వారాలు ఉంటాయి. ఇలాగని చెప్పండి అంతా ఒకటే. ఇది మనకు పాయింట్ ఆఫ్ టైం. రాజు హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. చూడండి పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేసినాడు. ఓకేనా. పొద్దున్న స్టార్ట్ చేసి పొద్దునే ఫినిష్ చేసినాడు. ఆ వాక్యం ఇప్పుడు చెప్తున్నావు అనమాట. నువ్వు పొద్దునే స్టార్ట్ చేసి పొద్దునే ఫినిష్ చేసినాడు. ఏం చేస్తాడంటే రాజు హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి చదువుతూనే ఉన్నాడప్పా అంటావు అనమాట. అయిపోయి ఏం పొడిచినాడు ఏమో తెలియదు కానీ పొద్దునంతా చదువుతూనే ఉన్నాడు అనే విధంగా అయితే వస్తుంది. ఓకేనా. సిన్స్ మార్నింగ్ లాస్ట్ సండే అని కూడా పెట్టచ్చు అనమాట.
ఓకేనా. సండే అని కూడా లాస్ట్ సండే అన్నప్పుడు మనకు ఏమొస్తుంది, రాజు హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ లాస్ట్ సండే అంటే లాస్ట్ సండేలో మా పొద్దునంతా చదువుతూ ఉండేపా అని వస్తుంది అనమాట. ఫర్ 5 hours అంటే ఒక 5 గంటలు అయితే చదువుతూ ఉండినాడప్పా అని వస్తుంది అనమాట. ఓకేనా. లాస్ట్ సండే అయితే లాస్ట్ సండే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అంటిల్ చూద్దాం. అంటిల్ అంటే వరకు అని అర్థమైతే వస్తుంది. ఇంతకుముందే చూసాము. ఇప్పుడు నేను ఇంతకుముందు చూసిండేవి కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అంటిల్ చూద్దాం. వరకు అనేది వస్తున్నాం. అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు, దెన్ అనమాట అప్పుడు అనమాట. అంటే అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు, అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని వస్తుంది. ఇది మనకు తెలిసిండేదే. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చూడండి, ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీకు. ఐ వర్క్డ్ అంటిల్ 7 PM అని ఉందనమాట. చూడండి, ఇది నేను ఎప్పుడు చెప్తున్నా అంటే ఇక్కడ నేను డిఫరెన్స్ కూడా చెప్తున్నాను. ఇది మనకు ప్రెజెంట్, ఇప్పుడు పాస్ట్ అనమాట. ఇది మనకు పాస్ట్. నేను నిన్నైతే పని చేసినానప్ప, నేను నిన్న 7 గంటల వరకు పని చేసిన. ఏం చెప్తానంటే 7 గంటల వరకు పని చేసిన అంటే ఐ వర్క్డ్ అంటిల్ 7 PM ఎస్టర్డే అంటాను అనమాట. అంటే ఏంటి, నిన్నైతే నేను 7 గంటల వరకు అయితే పని చేసినాను అంతే. ఉత్తగా సింపుల్గా మాట్లాడతాం, ఎందుకంటే సింపుల్ పాస్ట్ కాబట్టి. ఐ వర్క్డ్ అంటిల్ 7 PM అంటే 7 PM వరకు అయితే పని చేసేసినాను, ఆల్రెడీ అయిపోయింది అనమాట. ఇది అంత అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ 7 PM అంటే హ్యావ్ వర్క్డ్ అన్నప్పుడు మనకు గతంలో ఎప్పుడు పని స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పుడు ఫినిష్ అయినప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ ఫినిష్ అయినప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ చేస్తారు కదా. ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ 7 PM అంటే ఇప్పుడు మనకు 7 PM అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు 7 PM అయింది. ఎంతవరకు పని చేసావంటే మనకు ఇప్పటి వరకు పని చేశాను అనే విధంగా వస్తుంది అనమాట. అంటిల్ 7 PM అంటే ఇప్పుడు మనకు 7 PM అయినట్టు లెక్క. హ్యావ్ వర్క్డ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ 7 PM అంటే ఇప్పటి వరకు పని చేసినాను, లేకుంటే నవ్ అని కూడా పెట్టచ్చు. అంటిల్ నవ్ అంటే ఇప్పటి వరకు నేను పని చేసినాను అనే విధంగా వస్తుంది. ఇప్పటి వరకు అనేది వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ వచ్చేసే వరకు అప్పటి వరకు పని చేసినాను అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మనకు అప్పటి వరకు పని చేసింది, నిన్న అప్పటి వరకు పని చేసిన అంతే. ఇక్కడ మనకు ఇప్పటి వరకు పని చేసినాను అనే విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ వర్క్డ్ అంటిల్ 7 PM అన్నప్పుడు ఈ 7 PM అనేది ఎప్పుడు పాస్ట్లోనే అయిపోయింది. హ్యాడ్ వర్క్డ్ అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇది మనకు పాస్ట్ కదా, పాస్ట్ అనమాట. ఇది మనకు ప్రెజెంట్ అనుకుందాం. ఇప్పుడు 7 PM అయిపోయింది అనమాట. అంటే 7 PM వరకు ఎప్పుడు గతంలో స్టార్ట్ చేసి నేను 7 PM వరకు కరెక్ట్ 7 PM వరకు ముగించింది అనమాట. అది అనమాట ఐ హ్యాడ్ వర్క్డ్ అంటిల్ 7 PM. ఒకటి అప్పటి వరకు అంటే అప్పటి వరకు ఇప్పుడు చెప్తున్నాం ఈ మాట, అప్పటి వరకు పని చేసినాను అని చెప్తామన్నమాట. ఓకేనా. అప్పుడే అయిపోయింది నాది 7 PMకి, ఇప్పుడు గతంలో స్టార్ట్ చేసింటే అప్పుడే అయిపోయింది అనే విధంగా వస్తుంది అనమాట. ఇది మీనింగ్. ఓకేనా. ఇది క్లియర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM అంటే చూడండి ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటే నేను గతంలో స్టార్ట్ చేసి ఇంకా ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి వరకు నేనైతే పని చేస్తూ ఉన్నాను, ఇంకా పని చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM అంటే గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పని చేస్తూ ఉన్నాను. ఇంకా 7 PM అయ్యింది, ఇంకా పని చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా పని చేస్తూ ఉన్నాను అనే విధంగా వస్తుంది అన్నమాట. అంటిల్ నవ్ అని కూడా వాడచ్చు. అంటే ఇప్పటి వరకు ఇంకా పని చేస్తూ ఉన్నాను అనే విధంగా అయితే వస్తుంది అనమాట ఇది. ఓకేనా. హ్యావ్ బీన్ వర్కింగ్ కాబట్టి ఓకేనా, ఇప్పటి వరకు అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM. ఇప్పుడు ఇదే మనం డిస్కస్ చేయబోతుంది. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటే నేను గతంలో స్టార్ట్ చేసి గతంలోనే అయిపోయింది అది. చూడండి 7 PM ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. ఏం చెప్తున్నానంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM అంటే 7 గంటల వరకు పని చేస్తూ ఉండినాను అనమాట. అంటే ఏంటి, మనకు స్టార్టింగ్ అనేది తెలియదు. ఓకేనా. సిన్స్ ఫర్ యూజ్ చేసినామంటే స్టార్టింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ అనేది తెలియకుండా అప్పటి వరకు చేసినాను అనేది అంటిల్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అప్పటి వరకు చేసినాను అనేది అంటిల్ అనమాట. ఇక్కడ మనకు ఎండ్ అనేది తెలుపుతుంది. ఎండ్ తెలుపుతుంది. మనకు స్టార్ట్ కావాలంటే ఎప్పుడైనా కానీ సిన్స్ ఫర్రే యూజ్ చేయాలి. ఇక మనకు అంతకుముందు చేయకూడదు. మనకి యాక్చువల్ చెప్పాలంటే సిన్సే యూజ్ చేయాలి స్టార్టింగ్ అంటే. ఓకేనా. ఫర్ అనేది మనకు ఓన్లీ డ్యూరేషన్ అంతే, మనకి ఎంత అనేది. ఓకేనా. మీకు అర్థమైందా. చూడండి ఇక్కడ మనకు అంటిల్ అంటే అప్పటి వరకు ఇంకా పని చేస్తూ ఉంటుంది అనమాట. గతంలో ఒక పని స్టార్ట్ చేసి అప్పటి వరకు పని చేస్తున్నా అని నేను చెప్పేది మటుకు ఇప్పుడు అనమాట. ఇప్పుడు అర్థమైంది. అంటిల్ అంటే అప్పటి వరకు లేదా ఇప్పటి వరకు అని వస్తుంది అనమాట. అప్పటి వరకు అన్నప్పుడు మనకు హ్యాడ్ అలా యూజ్ చేసినప్పుడు అప్పటి వరకు అని వస్తుంది, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. ఇప్పటి వరకు అన్నప్పుడు హ్యావ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంతే. ఇక్కడ కూడా అంతే. చూడండి, వర్క్డ్ అన్నప్పుడు అప్పటి వరకు పని చేసినాను అని వస్తుంది అనమాట. హ్యావ్ వర్క్డ్ అనమాట ఇప్పటి వరకు పని చేసినాను అనేది వస్తుంది అనమాట. హ్యావ్ వర్క్డ్ అనేది ఇప్పుడు మీరు క్లియర్ కట్గా అయిపోయిందా. ఇంకా మనకు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటి అంటిల్ అంటే అప్పటి వరకు వస్తుంది ఇప్పటి వరకు వస్తుంది, మళ్ళీ ఏది యూజ్ చేయాలి, మరి నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, చెప్పండి సార్ చెప్పండి అని చెప్పి నాకు చాలా మటుకు అడిగినారనమాట. అర్థమవుతుందా. అలా మాకు చెప్తూ ఉంటారు. నాకు చూసినట్టు ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను అనమాట. ఇంకెవరికైనా అర్థమైపోయింది అనమాట. పని మొదలు తెలియదు ఇక్కడ అంటిల్ అన్నప్పుడు. ఇక్కడ అర్థమైందా. పని మొదలు తెలియదు ఇక్కడ.
అర్థమైందా? అంటిల్ అన్నట్టు అప్పటి వరకే చేసినాను అనేది వస్తుంది. అర్థమైందా? చూడండి, ఈ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటిల్ 5 o'clock. ఇప్పుడు 5 గంటలు అయ్యింది, ఆల్రెడీ అయిపోయింది అనమాట. పాస్ట్ మనకు ప్రెజెంట్ ఉన్నాము, పాస్ట్లో 5 గంటలు అయిపోయింది అనమాట. అంటే 5 గంటల వరకు ఎప్పుడు గతంలో స్టార్ట్ చేసి 5 గంటల వరకు అంటే 5 PM కానీ 5 AM కానీ అప్పటి వరకు హ్యాడ్ బీన్ రీడింగ్ అంటే అప్పటి నుంచి చదువుతూ ఉండిన, గతంలో స్టార్ట్ చేసి అప్పటి వరకు చదువుతూ ఉండినాడు అనమాట. ఇంకా చదువుతూ ఉండినాడు. ఎప్పుడు స్టార్ట్ చేసినాడో తెలియదు, ఇంకా 5 PM వరకు అయితే చదివినాడు, అది అనమాట. నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ కుకింగ్ అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు ఆమె వండుతూ ఉన్నదనమాట కదా. హ్యాస్ బీన్ వచ్చింది కాబట్టి గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ప్రెజెంట్ వరకు ఇంకా వండుతూ ఉండేది. అంటిల్ నౌ ఇంకా చేస్తానే ఉంది, ఇంకా ఫినిష్ కాలేదు ఇక్కడ. అంటిల్ నౌ అన్నప్పుడు హ్యాస్ బీన్ అన్నప్పుడు ఇంకా ఫినిష్ కాలేదు. షీ హ్యాస్ కుక్డ్ అంటిల్ నౌ అంటే అని ఇప్పుడు ఫినిష్ చేసింది, ఇంకా ఇప్పుడు ఫినిష్ చేసింది, గతంలో స్టార్ట్ చేసి ఇప్పుడే ఫినిష్ చేసింది. అంటిల్ నౌ ఇప్పటి వరకు వంట వండింది, అది. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు. అంటిల్ దెన్ అన్నప్పుడు చూడండి, అంటిల్ దెన్ అన్నప్పుడు అప్పటి వరకు అంటే ఎప్పుడో తెలీదు, అప్పటి వరకు షీ హ్యాడ్ బీన్ కుకింగ్, అప్పటి వరకు ఆమె అయితే వంట చేస్తూ ఉండినది, అప్పటి వరకు ఇంకా వంట చేస్తూ ఉండిందనమాట. ఆ విధంగా వస్తుంది ఇక్కడ. అర్థమైందా మీకు? క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీరు అడగకూడదు ఇంకా మరి నేను అంటిల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, నేను మరి సిన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడగరాదు ఇంకా నెక్స్ట్ నుంచి. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటిల్ ఎస్టర్డే. చూడండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటిల్ ఎస్టర్డే అంటే నిన్నటి వరకు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ మాట చెప్తున్నాను. నిన్నటి వరకు ఆ కంపెనీలోనే పని చేస్తూ ఉండినాను. అర్థమైందా? సిన్స్ ఇయర్స్ అంటే ఏంటి మనకు? సిన్స్ ఇయర్స్ అంటే సిన్స్ వాడరాదు ఇయర్స్కి, ఓకేనా? ఫర్ అనేది వాడాలి కదా, ఫర్ ఇయర్స్. చూడండి ఇక్కడ మనకు ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ ఇయర్స్ అన్నప్పుడు కొద్ది సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఆ పని, కొద్ది సంవత్సరాల నుండి నేనైతే అక్కడ పని చేసినాను, ఓకేనా? ఒక స్టార్టింగ్ చెప్పాలంటే సిన్స్ 1994 నుంచి నేనైతే పని చేస్తూ ఉండినాను. ఫినిష్ ఎప్పుడైందో తెలియదు. ఆ విధంగా ఫినిష్ కావాలి అన్నప్పుడు అంటిల్ ఒకటే యూజ్ చేయాలి, అది అనమాట. చూడండి, మై గ్రాండ్ మదర్ హ్యాడ్ బీన్ టెల్లింగ్ స్టోరీస్ టు అస్ ఫర్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల నుంచి అయితే మా గ్రాండ్ మదరు హ్యాడ్ బీన్ టెల్లింగ్ స్టోరీస్ టు అస్, చెబుతూ ఉండిందనమాట. ఇప్పుడైతే చెప్పట్లేదు, గతంలో అయితే చెబుతూ ఉండింది తప్ప కొన్ని సంవత్సరాల వరకు మాకైతే పెద్దగా అయ్యేంతవరకు చెబుతూ ఉండిన అనే మీనింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఇంకా క్లియర్ కట్గా అయిపోయింది కదా, మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నెంబర్ 12 ఇక లాస్ట్ది ఇంకా అయిపోతుంది. ఏంటి మనకి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా దాని గురించి చూసినామంటే ఇంకా అయిపోయినట్టే. ఇలా మీరు ఎన్ని వాక్యాలైనా క్రియేట్ చేయండి, నేను ఎన్నన్నా రాయొచ్చు ఇలాగా. అర్థమైందా? ఎందుకంటే ఇంకా అలాగే రాసుకుంటూ పోతే ఇంకా చాలా వీడియోలు చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరే క్రియేట్ చేసుకొని మీరే రాసుకోండి, ఇంకా అంతే.